60లో హెడ్లైన్స్ చూద్దాం. సరిహద్దుల్లో కమ్ముకున్న యుద్ధ మేఘాలు, బలగాలను మోహరిస్తున్న భారత్ పాక్. సరిహద్దు గ్రామాల్ని ఖాళీ చేయించిన భారత్, వ్యూహాలతో సిద్ధంగా ఉన్నామంటున్న జవాన్లు. ఉగ్రమూకల్ని ప్రోత్సహించాలా, సైనిక చర్యకు దిగాలా? భారత్ మెరుపు దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్. సైనిక చర్యపై మండిపడ్డ ఇమ్రాన్ ఖాన్, నేడు ఇస్లామాబాద్ లో ఐక్యత ర్యాలీ. తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ పండుగ, ప్రతిష్టాత్మకంగా సర్కారు ఏర్పాట్లు. యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. సరిహద్దులో భారత సైన్యం కదం తొక్కుతోంది. సర్వం సిద్ధం, అంతా సంసిద్ధం. ఇక జెండా ఊపాల్సింది ఢిల్లీ నాయకత్వమే. ఉగ్రవాద మూకల్ని ముందు పెట్టి వెనక నుంచి కథ నడిపిస్తూ దొంగ దెబ్బ తీయాలని చూస్తున్న పాకిస్తాన్ కు కళ్లు బైర్లు కమ్మేలా సర్జికల్ స్ట్రైక్స్ చేసింది భారత సైన్యం. మీ దారి దొడ్డిదారైతే మేం రహదారిలో వస్తామని తొడగొట్టి చెప్పింది. పీఓకేలో ఉన్న టెర్రర్ శిబిరాల మీద నేరుగానే దండయాత్ర చేసింది. మేము కళ్లు తెరిస్తే మీరు ఎక్కడుంటారో ఆలోచించుకోమని పాక్ పాలకులకు నేరుగా వార్నింగ్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్తాన్ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టు తయారైంది. భారత ధ్వంసం చేసింది ఉగ్రవాద శిబిరాలను. దాన్ని తమ మీద దాడిగా చెప్పుకుంటే అంతర్జాతీయ సమాజం ముందు నగ్నంగా నిలబడటం అవుతోంది. అలాగని చూస్తూ ఊరుకోలేదు, అందుకే రగిలిపోతోంది. అవతలోడు ఎంత వెధవైనా, ఏం చేయలేని స్థితిలో ఉన్నా ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ప్రతీకారం ఉంటుంది. కాబట్టి భారత్ కూడా అప్రమత్తమైంది. నేరుగా యుద్ధం చేసే దమ్ము వాళ్లకు ఎలాగూ లేదు. దొంగ దెబ్బలకు అలవాటు పడ్డ ప్రాణాలు మరోసారి ఆ తరహా వ్యూహాలకే పదును పెడతాయన్న అంచనాతో అన్ని విధాలా అలర్ట్ అయింది భారత ప్రభుత్వం. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. సున్నిత ప్రాంతాల్లో నిఘా పెరిగింది. సరిహద్దులో భద్రత కట్టుదిట్టమైంది. సైన్యానికి సెలవులు రద్దయ్యాయి. దేశ రక్షణలో అత్యంత కీలకమైన తూర్పు నౌకాదళం పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. సముద్ర జలాల్లో పహారా పెరిగింది. ప్రతి చిన్న బోట్ను కూడా డేగ కళ్లతో పరిశీలిస్తున్నాయి నేవీ, కోస్టల్ గార్డ్స్. పరోక్ష దాడులను ఎదుర్కొనేందుకు అంతర్గత భద్రతను కట్టుదిట్టం చేస్తూనే భారత త్రివిధ దళాలు పూర్తి స్థాయిలో యుద్ధానికి సన్నద్దమయ్యాయి. రాజకీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటే రెప్పపాటులో దూసుకుపోయేందుకు సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్నాయి భారత బలగాలు. యూరి సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడికి ఎప్పుడెప్పుడు బదులు తీర్చుకుందామా అని చాలా ఆవేశంతో ఉన్న భారత్ 10 రోజుల పాటు నిగ్రహించుకుంది. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఐక్యరాజ్య సమితిలో కీలక ప్రసంగం వరకు ఎంతో ఓపిక పట్టింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి కొమ్ము కాస్తున్న వైనాన్ని ఎండగట్టి దాన్ని ఏకాకిని చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారామె.
ఆ వెంటనే భారత ఆర్మీ తన తడాఖా చూపింది. సుష్మా ప్రసంగం అనంతరం 2 రోజుల్లోనే మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ ఆపరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో భారత బలగాలు అర్ధరాత్రి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేశాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ సైనికులు జరిపిన ఆపరేషన్ ను వీడియోలో చిత్రీకరించారు. కమాండోల హెల్మెట్ కెమెరాలతో మొత్తం షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ హెల్మెట్ కెమెరాలతో మొత్తం ఆపరేషన్ ను ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ వీక్షించారు. 7 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి 38 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు మన సైనికులు. యూరి సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నారు. ఉగ్ర శిబిరాలపై భారత దాడి బూటకంగా పాకిస్తాన్ చెబుతున్నందున ఈ వీడియో ఆధారాలను విశ్లేషిస్తున్న భారత ఆర్మీ త్వరలో బయటపెడతామంటోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు మెరుపు దాడులు చేయడంతో పాక్ ప్రతిచర్యలు ప్రారంభించింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల వైపు పాక్ దళాలు కదులుతున్నట్టు గుర్తించింది ఇండియన్ ఆర్మీ. మెరుపు దాడి తర్వాత ఎలాంటి పరిణామాలమైనా ఎదుర్కొనేందుకు సిద్దమైన మన సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టు తెలిపింది. పాక్ బలగాల కదలికలను జాగ్రత్తగా గమనిస్తోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించలేమని ముందు జాగ్రత్తగా సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న టైంలో పాకిస్తాన్ తో ఉన్న సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయిస్తోంది ఇండియన్ ఆర్మీ. జమ్మూ కశ్మీర్లోని సాంబా సెక్టర్, ఆర్ఎస్పురా ఏరియాలోని ఊళ్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు ఈ ఊళ్లన్నీ 100% సైన్యం అధీనంలోకి వచ్చాయి. ఇక్కడ జవాన్ల పర్మిషన్ లేకుండా అడుగు ముందుకు పడడానికి వీలేదు. చీమ చిటుకుమన్నా తెలిసిపోయేంత నిఘా కొనసాగుతోంది. యుద్ధమే కనుక మొదలైతే సరిహద్దు గ్రామాల పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది ఇండియన్ ఆర్మీ. Right.